కూడి వచ్చిన మీ అందరికీ, ఈ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, దేవుని కనికరం చెప్పున మరొక దినాన్ని దేవుడు మనకు ప్రసాదించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమను ఎలాగ మనం తెలుసుకోవాలంటే ఈ విధానాన్ని బట్టి ఈరోజు అనేక మంది గనులు సైతం లోకాన్ని విడిచిన మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు మరొక దినాన్ని మనకు ప్రసాదించాడు. ఇందుని బట్టి మన పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు అని గ్రహించగలం మనము. ఇది ప్రేమ అనుకోవచ్చు. ఆస్తి ఇవ్వడం ప్రేమ కాదు, అంతస్తులు కలుగు చేయడం ప్రేమ కాదు, కానీ మరొక దినాన్ని నీకు ప్రసాదించడం నిజమైన ప్రేమ. దేవుని స్తోత్రం. అది గమనించగలగాలి. క్రీస్తు ప్రేమ ఎలాగ వెల్లడి చేయబడుతుంది అంటే, భూమి మీద బ్రతుకుతున్న మానవుల్లో ఎన్నికలేని మనల్ని ఈ దినమ జ్ఞాపకం చేసుకోవడమే నిజమైన ప్రేమ. దేవుని స్తోత్రం. అది గమనించగలగాలి. ఈరోజు ఏవేవో గడించి గొప్పతనం కొరకు ఎదురు చూస్తున్నామే, కానీ నిజమైన ప్రేమ ఏంటి అంటే నీకు ప్రాణం ఇవ్వడమే, నీకు బ్రతుకుని పంచడమే, నీ జీవిత విధానాన్ని మేలు కలుగు చేయడమే నిజమైన ప్రేమ. గనుక ప్రేమైన వాళ్ళరా, ఈరోజు ఆ ప్రేమను పొందిన మనము అదే ప్రేమని అనేక మందికి పంచాలన్నది దేవుని యొక్క ఉద్దేశము గనక మరొక దినాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞులమై ఉన్నాం. పరిశుద్ధ లేఖన భాగంలో మనకు తెలిసిన ఒక పెద్ద భక్తుడు దావీదు రాజు, గొర్రెల కాపరిగా ఉన్న దావీదు రాజుని ఇజ్రాయేలు ప్రజల మీద గొప్పవాడిగా, రాజుగా, న్యాయ నిర్ణేతగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన బ్రతికిన కాలంలో దేవునికి నమ్మకంగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. దేవునికి ఉద్దేశానుసారంగా బ్రతుకుతూ అనేక మందికి మాదిరికరంగా ఆయన జీవించడానికి ఇష్టపడ్డాడు. అంత మాత్రమే కాకుండా తను జీవించిన కాలంలో తన కుటుంబం కూడా దేవుడితోనే సహజీవనం చేయాలది దేవుడు దావీదు యొక్క ఉద్దేశం. ఆయన చివరి దినాల్లో తన బిడ్డలతో ఒక ప్రత్యేకమైన మాట మాట్లాడుతున్నాడు. అందును బట్టి జాగ్రత్తగా వినాలి. అందును బట్టి ఈ మాట తీరు ఎలాగుంది, దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని ఆలోచించాలి. ప్రేమని వల్ల 1వ రాసుల గ్రంథం 2వ అధ్యాయము 1వ వాక్యంలో, 1వ రాసుల గ్రంథం 2వ అధ్యాయము 1వ వాక్యం, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. దావీదునకు మరణకాలము సమీపింపగా, ఇక్కడ చాలా జాగ్రత్తగా విన్నాం. అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గమున, ఇక్కడ చూడండి, అని చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో ఎంతమంది జీవించినా ఒకరోజు ఈ లోకాన్ని విడవాలి. ఏ మార్గము అంటే లోకులు వెళ్ళిన మార్గము. ఎక్కడికి వెళ్ళారంటే, ఎవరైతే పిలిచారో, ఏ పిలుపు మేరకు ఈ లోకాన్ని విడిచిపెట్టాలో ఆ మార్గాన్ని నేను కూడా వెళుతున్నాను. కానీ నా కుమారుడా, ఈ లోకంలో జీవించినంత కాలం నువ్వు ఎలాగ బ్రతకాలో ఒక మాట చెప్తాను. దీని ప్రకారం నువ్వు బ్రతికినట్లయితే మనకు బ్రతుకునిచ్చిన దేవునికి నువ్వు నమ్మకంగా ఉంటావు కనుక నా మాట వినోని ఏం చెప్తాడు తన కుమారుడికి చెప్తాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని, చూడండి,
కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనెను ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకొందువు. ప్రేమను వల్లరా చదవబడిన వాక్య భాగాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈరోజు తన బిడ్డలకి నైవేద్యం చూడాలి. తన బిడ్డలకి ఏవేవో గడించి ఏవేవో గొప్ప వాటిని సమకూర్చి నైనా ఈ ఆస్తులన్నీ నీవి, ఈ హోదా అంతా నీది, నేనైతే ఏదో బ్రతికాను, నా బిడ్డగా నువ్వు అలాగ ఉండకూడదు. నువ్వు జీవించిన కాలంలో చాలా జాగ్రత్త కలిగి బ్రతకాలి. నువ్వు వేదన చెందకూడదన్నది నా ఉద్దేశము. గనుక ఈ ఆస్తులను నీ కొరకు సమకూర్చనని చెప్పే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుని పక్షాన ఉంటూ దేవుని మార్గం నడుస్తూ దేవునికి భయభక్తులు కలిగి బ్రతుకుతున్న దావీదు తన బిడ్డకి ఏం చెప్తాడు తెలుసా? నైనా నేను ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా ఉన్నాను, ఒక హోదా కలిగి జీవించాను, ఏవేవో ఆస్తులు గడించాను, అంతస్తులు గడించాను, ఒక హోదా గడించాను. కాబట్టి ఇవన్నీ నువ్వు అనుసరించి ఇవన్నీ నువ్వు సొంతం చేసుకొని అనేక మంది నువ్వు గొప్పవాడిగా ఉండు, ఎవరి దగ్గర తల దించుకోబోకు, ఎవరి దగ్గర చేయి చాపొద్దు అని చెప్పేవాళ్ళు ఉండొచ్చు. కానీ దావీదు ఏం చెప్తున్నాడో తెలుసా? నేను నా మరణకాలం సమీపమైంది కనుక నేను లోకాన్ని విడవాలి, కాబట్టి నేను విడిచి వెళ్ళిపోతానని చెప్పేసి నువ్వు అంగలార్చి వేదన చెంది నువ్వు బాధపడతావేమో. వద్దు, నేను చెప్పిన మాట అంటూ చాలా జాగ్రత్తగా వింటే ఈ లోకంలో జీవించినంత కాలము నీకు క్షేమాభివృద్ధిను, జ్ఞానమును, వివేకమును, ఆలోచన కలుగు చేసి నీ దేవుడని యెహోవా మాటలు వినిన యెడల దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాటకు నువ్వు కట్టుబడాలి. నేను ఆయన మాటకు కట్టుబడ్డాను కనుక గొర్రెల కాపరిగా ఉన్న నాకు మనుషుల మీద కాపరి చేశాడు నా దేవుడు. దేవుని స్తోత్రం. గొర్రెలు మేపుకుంటూ ఎక్కడో అడవుల్లో అరణాల్లో తిరుగుతున్న నా బ్రతుకుని జ్ఞాపకం చేసుకున్న నా ప్రభువు ఈరోజు గొర్రెల కాపరిగా ఉన్న నన్ను మనుషులకు కాపరి చేశాడు. గనుక నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఈ ఆస్తిని బట్టు, ఈ హోదాను బట్టి నువ్వు ఆలోచించక ఆనందించక నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా వింటే ఈ మాట నీ బ్రతుకులో ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. మనం చదువుతున్న మాట. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనెను ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకుందువు. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? ఈరోజు వివేకము లేని మానవులు తండ్రిని దేవుడి నుంచి దూరమైపోతూ ఉన్నారు. ఆయనకు దూరమైపోయిన తర్వాత వాళ్ళు అనుభవిస్తున్న అనుభవం శపశక్యమ కానీ వేదనకు గురి చేస్తూ ఉంది. ఎందుకో తెలుసా? ఆయన కనుదృష్టిలో ఉన్నంత కాలము ప్రతి మనిషి క్షేమము కలిగి ఆశీర్వాదానికి యోగ్యులుగా ఉంటూ ఆరోగ్యపరులై ఆరోగ్య ప్రదాతలు దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండేవారు. కానీ ఈరోజు వివేకం అనేది లేక ఎవరితో నేను ఉంటే క్షేమము కలిగి ఉంటానో ఆలోచించక ఎవరు సహవాసం చేస్తే నా బ్రతుకు మారి నూతనపరచబడుతుందో, ఎవరు సహవాసం చేస్తే నా జీవితము ఆశీర్వాదానికి యోగ్యకరంగా మార్చబడుతుందో ఎరుగున అనేక మంది దౌర్భాగ్యులు దేవునికి దూరమైపోయి వేదనకు గురైపోయి మరణానికి అప్పగించబడి శాంతి సమాధానం కరువైపోయి బ్రతుకుతూ ఉన్నారు. కానీ నీవు అలాగా ఉండకుండా ఉండనట్లు ఈ లోకములో జీవిస్తున్న మనము దేవుని మహిమార్థంగా బ్రతకాలి గనక
ఈరోజు నా మాట విని నా మాట ప్రకారం బ్రతకమని చెప్పట్లేదు. నేను ఎవరి మాట అయితే విన్నానో ఆయన మాట నువ్వు విన్న రోజు నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యము కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు బిడ్డలకి ఏం బోధిస్తున్నారు అంటే లోకములో ఉన్న వాటిని చూపిస్తూ, లోకములో ఉన్న విషయాలని బోధిస్తూ, లోకానుసారంగా బ్రతికిస్తూ, లోకములో గొప్పవాడిగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ లోకములో గొప్పతనము ఆస్తి ద్వారానో, అంతస్తుల ద్వారానో, అందచందాల ద్వారానో, లోకములో ఉన్న వాటిని ఆస్వాదించడం ద్వారానో జరగదు. కానీ నీవు ఆరాధిస్తున్న దేవుణ్ణి నీ బిడ్డలకు పరిచయం చేసినప్పుడు నీ బిడ్డలో అన్ని విషయాల్లో సౌఖ్యము కలిగి, దేని ద్వారా వెళితే ప్రభు సన్నిధిలో యుగ యుగాలు సంతోష సమాధానం కలిగి ఉంటారు. ఆయన్ని పరిచయం చేయడానికి ఈరోజు మనం ఇష్టపడడం లేదు. కానీ అనేకమైన దౌర్భాగ్య విషయాల్లో బిడ్డలకి చూపిస్తూ ఆ బిడ్డల్ని లోకానికి బలి చేస్తున్నారే కానీ దేవునికి అప్పగించాలని ఆలోచన లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు ప్రేమైన వాళ్ళారా, నా బ్రతుకు ఎందుకు పనికిరాక, ఎవరి ప్రేమను నోచుకోక బ్రతుకుతున్న నా బ్రతుకు, నా జీవితం యావత్తు కూడా అడవ కాసిన వెన్నెల్లాగా బ్రతుకుతున్న నా బ్రతుకు ఈరోజు ఇలాగ మార్చబడ్డానికి గల కారణం ఏంటి అంటే నా మనసులో ఆయన నిలుపుకున్నాను గనుక, నా మనసులో లోకాన్ని ఆస్వాదించక, నా మనసులో దేవుని నామాన్ని స్మరించుకుంటూ బ్రతుకుతున్న ఆ బ్రతుకును బట్టి నా దేవుడు నా ఆలోచన క్రమాన్ని బట్టి నాకు ఎలాంటి ఆశీర్వాదాలు కలుగు చేశాడు. దేవుని స్తోత్రం. ఎవరి మాట విన్నానంటే లోకుల మాట వినలేదు. నేను నా దేవుడిచ్చి కృప వైపు చూశాను, ఆయన చాపిన చేతుల వైపు చూశాను. ఆయన చేతుల ద్వారా కలుగుతున్న ప్రతి ఆశీర్వాదం నేను అనుభవించడానికి ఆయన వైపు చూస్తాను కనుక ఆయన వైపు చూస్తున్న జీవితాన్ని ఒక ప్రత్యేకమైన విధానంగా నా ప్రభు మార్చి అనేక మందికి ఆశ్చర్యశక్తులు చేసినట్లుగా నా అంధత్వాన్ని, నా యొక్క చీకటి బ్రతుకుని వెలుగుగా మార్చి నా బ్రతుకుని అనేక మందికి మాదిరికరంగా నిలబెట్టాడు నా ప్రభు. పైపొచ్చు నీవు కూడా అంతకు మించిన యోగ్యత కలిగి ఉండాలన్నది నా ఉద్దేశం. గనుక నేను ఎవరినైతే అనుసరించానో ఆయన మాటకు నువ్వు లోబడ్డట్లయితే అన్ని విషయాల్లో సౌఖ్యము కలిగి ఉంటావని తన కుమారుడైన సొలొమోనుతో మాట్లాడిన దేవుడు ఈరోజు సొలొమోనుతో మాట్లాడిన దావీదు, ఆ దావీదు ద్వారానే ఈరోజు నీతో నాతో మన తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు అనుభవించే ఆనందమే కావచ్చు, ఆశీర్వాదమే కావచ్చు, నీకై నువ్వు సంపాదించింది కాదు. కానీ నిన్ను ప్రేమించి, నిన్ను ఆదరించి, నిన్ను సంరక్షించి, నిన్ను పోషించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని కోరుకున్న నా దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. గనుక ప్రియమైన వాళ్ళరా, ఈ లోకము నిన్ను పతనం చేసి నిన్ను అంధకారంలో నీకు లాగివేయాలనేది దేవుడు అపవాది యొక్క ఉద్దేశము. కాబట్టి ఆ స్థితిలో నుంచి నువ్వు తప్పించబడి అపవాది చేతికి చిక్కకుండా ఉండాలంటే నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన వాటిని, నీకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా కాపాడి అంటాడు. ఏం అప్పగించాడు నీకు? ఏం అప్పగించాడు అంటే ఈ లోకంలో జీవించినంత కాలము నీ తండ్రిని దేవుని మాటకి లోబడితే నీవు ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ సౌఖ్యంగా ఉండాలో, ఎలాగ వివేకంగా బ్రతకాలో దేవుడు నీకు నేర్పించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రియమైన వాళ్ళరా, దావీదుకు తెలుసు ఇక నాకు సమయం లేదు, అయిపోయింది. దేవుని పిలుపు మేరకు నేను పిలుపు కొరకు ఎదురు చూసే సమయం వచ్చేసింది కనుక నేను లోకులు వెళుతున్న మార్గంలో నేను కూడా వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు నా కుమారుడు ఒక మాట చెప్తాను, విను. ఏంటి మాట అంటే లోకంలో ఉన్న వాటిని చూపించట్లేదు, లోకానుసారంగా బ్రతకమని చెప్పట్లేదు. లోకానికి వేరుబాటు కలిగి నువ్వు జీవిస్తే నీ దేవుడని యెహోవా నీకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా కాపాడితే
నీవు ఈ లోకంలో జీవించినంత కాలము ఎలాగ బ్రతుకుతావో తెలుసా? వివేకంగా బ్రతుకుతావు. దేవుని స్తోత్రం. వివేకంగా అంటే అర్థమేంటో తెలుసా? ఏది యోగ్యమో, ఏదైతే నా జీవితానికి అవసరమో, దేవునికి ఏదైతే ఆయాసకరమైందో, నా దేవునికి ఏదైతే ఇష్టకరమైందో అవన్నీ తెలుసుకుంటూ దేవునికి ప్రీతికరమైన విషయాల్లో ముందుకు సాగుతూ దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు బ్రతుకుతూ దేవుని మహిమార్థంగా బ్రతుకుతూ నీకు అప్పగించిన దాన్ని న్యాయంగా నువ్వు నడుచుకునే కృప ఏం అప్పగించాడు అంటే తండ్రైన దావీదు సింహాసనాన్ని నీకు అప్పగించాడు కనుక ఆ సింహాసనం మీద నువ్వు ఉన్నంత కాలములో దేవునికి నమ్మకంగా నువ్వు బ్రతికితే అక్కడ కింద రాస్తాడు, చదువునైనా. మీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న, ఇక్కడ చాలా జాగ్రత్తగా విన్నాం. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు ఇవన్నీ నువ్వు చేయగలిగినప్పుడు మోషే ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని గైకొని అనుసరించినట్లయితే ఏమంటాడో చూద్దాం. అప్పుడు నీ పిల్లలు తన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తన పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతోను సత్యమును అనుసరించి నడుచుకునే ఎడల ఇజ్రాయేలు యొక్క రాజసింహాసనం మీద ఆసీనుడకు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నిన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను ఆమేన్. ప్రేమను పడ్డారా? ఇంతటి గొప్ప ఘనకార్యాన్ని నీ చేతిలో చేయాలని కోరుకున్నాడు దేవుడు. నీ పట్ల నా పట్ల కలిగిన అపారమైన ప్రేమేంటో తెలుసా? ఎప్పుడు కూడా నువ్వు పైవాడిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎప్పుడు కూడా కిందవాడిగా ఉండడానికి దేవుడు ఇష్టపడేవాడు కాదు. ఏ స్థితిలో కూడా, ఎట్టి స్థితిలో కూడా నువ్వు దౌర్భాగ్యమైన జీవితాన్ని అనుభవిస్తూ ఇలాగ చేయి చాపగలిగిన స్థితిని దేవుడు నీకు కలుగు చేసేవాడు కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను పైవాడిగా ఉంచాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించిన ప్రేమని వల్ల ఈ మాట నాకు చాలా ఇష్టం. దీన్ని మీరు గమనిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఎలాగంటే చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. లైవ్లో ఉన్న వీడియోని కూడా హృదయపూర్వకంగా అంగీకరించాలని మనవి చేస్తున్నాను. ఎంతటి గొప్ప దైవ సేవకులైనప్పటికీ కూడా పేరు మోసిన వాడు కావచ్చు, దేశవ్యాప్తంగా ఆయన పేరు మారు మ్రోగుతూ ఉన్నాడు. ప్రేమను వల్ల ఒకానొక రోజు ఆ దైవ సేవకుని ఇంటికి వచ్చినప్పుడు అన్ని మర్యాదలు జరిగిన తర్వాత దైవ సేవకుడు నీ కొరకు నీ తల మీద చేపెట్టి ప్రార్థన చేసే అధికారము దైవ సేవకుడికి కలిగి ఉండొచ్చు. అంతటి గొప్ప దైవ సేవకుడు ప్రార్థిస్తే మా బ్రతుకులు మరి నూతనపరచబడతాయి అన్న ఆలోచన కలిగి ఆ దైవ సేవకుడు దగ్గర భయభక్తులు కలిగి నువ్వు బ్రతకొచ్చు, భయభక్తులు కలిగి నువ్వు జీవించవచ్చు. దైవ సేవకుడు పైపెచ్చు సింహాసనం మీద కూర్చున్నా నువ్వు కింద కూర్చున్నప్పటికీ కూడా దైవ సేవకుని ఇంట్లో ప్రార్థన చేసి బయలుదేరి వెళుతున్నప్పుడు నువ్వు ఇచ్చి కాలుకి వెళ్ళకూడదు. ఒక్కసారి ఆలోచిస్తే దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో నువ్వు ఊహించగలవు. అంత గొప్ప దైవ సేవకుడు కూడా ఇలాగ చేయి చాపుతాడు కానీ ఇలాగ ఉండడా. అంతటి గొప్ప స్థితిలో ఉన్న దైవ సేవకుడు కూడా నీవు కానుక ఇచ్చేటప్పుడు దైవ సేవకుడికి ఇలాగిస్తావే కానీ ఇలాగివ్వవు. ఎందుకో తెలుసా? యెహోవా ఆజ్ఞ నీ జీవితంలో నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే అంటాడు, నీవు పైవాడిగా ఉంటావే కానీ ఎంతటి గనుడైనా నా బిడ్డల దగ్గర చేయి చాపేవాడిగా ఉంటాడే కానీ గొప్ప దైవ సేవకుడు అయినప్పుడు కూడా
లక్షల మంది కాల్పలను నడిపిస్తున్న దైవ సేవకుడు కూడా ఒక రోజుకి ఇలాగ చేయి చాపుతాడే కానీ ఇలాగ ఉండడు. ఎందుకో తెలుసా? ఈ ఆధిపత్యాన్ని ఏమన్నా చూడాలి, జాగ్రత్తగా వెళ్ళమాట. అలాంటి గొప్పతనాన్ని నా బిడ్డలను మీరు చూడాలనుకున్నాను కానీ వేరొకరు చూడాలనుకోవట్లేదు. గనుక ప్రేమైన బదులు చేతులు జోడిస్తున్నాను. ఈ అధికారాన్ని దేవుడు మీకు కలుగు చేశాడు. ఎంతటి గొప్ప దైవ సేవకుడైనా నీ ఇంట్లో కూర్చున్నంత కాలం భయభక్తులు కలిగి నువ్వు ఉండొచ్చేమో కానీ దైవ సేవకుడు ప్రార్థన చేసి వెళ్ళేటప్పుడు ఏమండి అంతటి గొప్ప సేవకుడు కూర్చోనని ఇప్పుడు నువ్వు కింద కూర్చొని ఆయన మర్యాద నువ్వు కలుగు చేసినప్పుడు కూడా ఆయన వెళ్ళేటప్పుడు నువ్వు ఇచ్చే కానుక చేయి చాపి పుచ్చుకుంటాడే కానీ, గమనించగలుగుతున్నారా? చేయి చాపి పుచ్చుకుంటాడే కానీ ఇలాగ ఉండటం. ఇలాంటి అధికారము దేవుడు ఎవరికి ఇచ్చారంటే తన బిడ్డలను మీకు కలుగు చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఇది గమనించగలిగితే తన బిడ్డలను మీకు కలుగు చేస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? మీరు ఎప్పుడు కూడా తల ఎత్తబడిన స్థితి కలిగి ఉండాలి కానీ తలకు తుంచుకునే స్థితి మీరు చూడటానికి దేవుడు ఇష్టపడేవాడు కాదు. అందుకే అంటాడు మోషే ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని నువ్వు అనుసరించి నడుచుకుంటే ఏమిటి పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ యెహోవా ఆజ్ఞానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించినప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉన్న దావీదు సింహాసనం మీద నీలో, నీ కుటుంబంలో, నీ సంతానములో మరొకడు ఉండక మానడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, తన ప్రజల మీద దేవునికున్న అపారమైన ప్రేమ ఏ రోజైనా గమనించగలుగుతున్నావా? ఇంతటి ప్రేమనిచ్చిన నా ప్రేమ స్వరూపుడైన నా దేవుడు ఎందుకు నా పట్ల ఇంత ప్రేమ కలిగి ఉన్నాడు? ఆయనకి ఏమిచ్చి నేను రుణాన్ని తీర్చుకోగలను? ఆయనకి ఏమిచ్చి ఆయన గణపరచగలను? ఆయనకి ఏమిచ్చి నేను ఆయన మహిమ చూపించగలను, ఆయన మహిమను చాటగలను అన్న ఆలోచన ఎప్పుడైనా కలిగి ఉన్నావా? ఎంతటి ఘనకార్యం నీ చేతిలో చేసినా దేవుడు నాకేం చేశాడు అంటూ ఈ సడింపు మాటలు మాట్లాడుతున్నామే కానీ పైపించి ఎప్పుడు కూడా దేవుని ఆజ్ఞకు నేను లోబడాలి, నా దేవునికి తీర్మానం చేతులు జరిగించుకోవాలి, నేనెప్పుడు కూడా తలదించుకునే స్థితి నా చేతిలో ఉండకుండా ఉన్నట్లు నా ద్వారా నా దేవుడు మహిమపరచబడాలి, నా ద్వారా నా దేవుడు ఆరాధించబడాలి. అలాంటి స్థితిని కలిగి ఉన్నప్పుడు నా దేవుని యొక్క ప్రణాళిక యావత్తు నా బ్రతుకులో జరిగించుకోవాలి అన్న ఉద్దేశము కలిగి నువ్వు నడుచుకున్నట్టయితే ఏమండి ఎలాంటి వివేకముగా నడుచుకోవాలో దేవుడు నీకు నేర్పించి నీ జీవిత విధానాన్ని నూతనపరిచి నూతన మార్గం నడిపించడమే కాదు కానీ పైపెచ్చు దేవుడు నిన్ను పైవాడిగా ఉంచుతాడే కానీ ఇలాంటి స్థితిలో నిన్ను ఉంచడానికి దేవుడు ఎంత మాత్రం ఒకటి ఇష్టపడేవాడు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వాళ్ళ ఒక చిన్న మాట చెప్పరా? ఒక రాత్రికాల సమయంలో ఒక వ్యక్తికి భయం వేసింది. నేను గమ్యము చేరలేని గమ్యములు నాకు ఆపతుందనుకున్నా యాకోబు ఆ రాత్రి అంతా ఒంటరిగా దేవునితో పోరాడుతూ ఉన్నాడు, పెనుగులాడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే నేను నా గమ్యములో క్షేమము కలిగి నేను ఉల్లసిస్తూ బ్రతకాలంటే నీ సహవాసం నాకు కావాలి, నీ మాట నాకు కావాలి. నేను గమ్యము చేరాలంటే నువ్వు లేకుండా నేను గమ్యము చేరలేను. అక్కడ క్షేమముగాను ఆనందంగాను నేను బ్రతకాలంటే నీ మాట నాకు కావాలనుకుంటూ ఆ రాత్రంతా పోరాడుతుంటే దేవదూత అంటుంది, నీవు నన్ను గెలవలేవు, నన్ను విడిచిపెట్టు, నాకు ఇక సమయం లేదు, నేను పరముడికి వెళ్ళాలి అన్నప్పుడు యాకోబు అంటాడు, నీవు నన్ను దీవించే వరకు నిన్ను నేను విడిచిపెట్టను అన్నాడు. నీవు నన్ను దీవిస్తే నేను విడిచిపెడతాను. సడుగు జారిపోయినా దావీదు నడవలేని స్థితిలో అయినప్పటికీ కూడా ఆ పెనుగులాట్లో దేవదూత కాళ్ళు పట్టుకున్నాడు కానీ విడిచిపెట్టకుండా బలంగా పట్టుకున్నాడు. ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఆయన నిన్ను పొందాలి అన్న బలమైన ఆలోచన
ఆ రాత్రికాల సమయంలో విడవకుండా పట్టుకున్న తర్వాత యాకోబుతో అంటాడు, నీ పేరేంటి అంటాడు. నా పేరు యాకోబు అన్నాడు. మంచిది. అక్కడ అంటాడు, ఒక మానవుడు తెల్లవారు వరకు పోరాడి గెలుచుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట చాలా జాగ్రత్తగా ఉంటుందండి. దేవుడు తుచ్చమైన మానవుని చేతిలో ఓడిపోవడం అంటే చిన్న విషయం అండి. అంటే ఎంతటి ప్రేమ ఉండాలి. దేవుణ్ణి గెలుచుకోవడం చిన్న విషయమేనా? దేవుణ్ణి మనం గెలవడం అంటే చిన్న విషయం కాదు. అంటే దేవునికున్న ప్రేమ ఏంటో తెలుసా? దేవునికున్న ప్రేమ ఏంటో తెలుసా? నీ చేతిలో ఆయన ఓడిపోవడానికి ఆయన ఇష్టపడతాడు, కానీ నేను గెలిపించాలనుకోవడమే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. దేవుని స్తోత్రం. అది నిజమైన తండ్రి ప్రేమ. ప్రేమని వాళ్ళరా, పదే పదే ఈ మాట నేను ఆలోచిస్తున్నప్పుడు నా కళ్ళీళ్ళు కారుతూ ఉంటాయి. పనికి మారిన ఈ మానవుడి పట్ల నా ప్రభుకి ఎంతటి ప్రేమ చూడండి. నవమాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులకు కూడా ఉండదండి ఎంత ప్రేమ. ఒక పరిశుద్ధుడు, ఒక నిష్కలంకుడు, భూప్రపంచములో బ్రతుకుతున్న ప్రతి మానవుడికి దేవుడయ్యున్న ఆయన తుచ్చమైన మానవుడి చేతిలో ఓడిపోవడానికి ఇష్టపడండి. ఎందుకో తెలుసా? ఎప్పుడు కూడా నువ్వు చేయము కలిగి ఉండాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. దేవుని స్తోత్రం. ఏ స్థితిలో కూడా నువ్వు బలహీనపడి, ఏ స్థితిలో కూడా నువ్వు దుఃఖపడి, ఏ స్థితిలో కూడా నువ్వు ఆవేదన చెంది ఏమండి అదో గతి పాలవడానికి నా దేవుడికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. ఎప్పుడు కూడా నువ్వు చేయి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక తండ్రిని దావీదు తన కుమారుడికి చెప్పుకున్న మాటలు తెలుసా? నీ దేవుడని యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడుచుకుని ఎడల నీవు ఏ పని పూనుకుని ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకుందువు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమని పల్లారా, నీతిమంతుడైన వాడు తన బిడ్డలకు బోధించే విషయం ఏంటంటే తెలుసు? ఈ లోకాన్ని పరిచయం చేయడం, ఈ లోకములో ఉన్న వాటిని ఆస్వాదించాలన్నా తన బిడ్డలకి వాటిని పరిచయం చేయడు. కానీ నిజమైన నీతిమంతుడు, దేవుని పట్ల విధేయత కలిగిన వాడు నా బిడ్డల తరము దేవునికి కాపుదల్లో ఉంటూ, దేవునికి ఆధిపత్యంలో ఉంటూ, నా తండ్రి యొక్క వాగ్దాన పూర్వకంగా నా బిడ్డలు బ్రతకాలనుకున్న వాళ్ళు తండ్రిని దేవుని పరిచయం చేయడానికి ఇష్టపడతారు. గనుక దావీదుకున్న ఆలోచన ఏంటి తెలుసా? నా బిడ్డ ఎప్పుడు కూడా దేవుని ప్రణాళిక చొప్పున నా బిడ్డ పైవాడిగా ఉండాలి, కానీ చేయి చాపేవాడిగా ఉండకూడదు అనుకున్న దావీదు తన బిడ్డకు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నా కుమారుడా, నా మాటకు లోబడమని చెప్పట్లేదు. నేను ఎవరి మాట అయితే లోబడి ఈ స్థితిలోనికి వచ్చానో ఆయన మాటకు లోబడమని చెప్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమని వాళ్ళరా, అలాగే ఒక భక్తుడు తన అవసాన కాలం తీసుకొచ్చిన తర్వాత ఆయన చిన్నతనం నుంచి కూడా తన కుమారుడికి దేవుని పరిచయం చేస్తూ వచ్చాడు. అలాగే తండ్రి అయిన అబ్రహాము గతించిన తర్వాత దేవాది దేవుడే ఆ ఇస్సాక్కి ఒక బోధ చేస్తున్నాడు. నా కుమారుడా, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక, చూడండి, ఐగుప్తులోనికి వెళ్ళక ఎందుకు చెప్తాడు ఆ వ్యక్తి ఈ మాట అంటే, అతను ఎవరు అనగా దేవునికి సహవాసైన వాని కుమారుడు. దేవుని సహవాస ఎవరు? అబ్రహాము. అబ్రహాముకు పుట్టినవాడు ఇస్సాకు. బలి అర్పించేటప్పుడు కూడా మౌనంగా తల వంచలే, కానీ మారు మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? తండ్రి మాటకు లోబడేవాడు దేవునికి ఇష్టడై ఉంటాడు. దేవుని స్తోత్రం. తండ్రి మాటకు లోబడ్డ ఇస్సాకు దేవునికి ఇష్టడై ఉన్నాడు కనుక తండ్రి తనువు చాలించి వెళ్ళిపోయిన తర్వాత ఇస్సాకుతో మాట్లాడుతూ ఉన్నాడు దేవాది దేవుడు, నా కుమారుడా, నీవు
ఐగుప్తులోనికి వెళ్ళక నేను చూపించే దేశమందు పరమాసివై ఉండ. దేవుని స్తోత్రం. నేను చూపించే దేశమందులో పరమాసిగా ఉండని ఆ భక్తుని యొక్క కుమారుడితో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? తన తండ్రి తన కుమారుడికి ఏ మార్గమును నడిపిస్తే నువ్వు క్షమాధారము కలిగి ఉంటావో ఆ మార్గాన్ని బోధించండి కుమారుడికి. అలాగే దావీదు తన యొక్క కుమారుడైన, తన ప్రేమిస్తున్న కుమారుడైన సొలొమోనుకు చెప్తున్న మాటలు తెలుసా? నాయన, నీవు బాధపడకూడదని, వేదన చెందకూడదని, దుఃఖాక్రాంతుడు ఉండకూడదని ఎరిగి ఇదిగో ఈ సామ్రాజ్యాన్ని యావత్తు నీ కొరకు సమకూర్చాను, దీన్ని అనుభవించు, వేదన పడొద్దు, దుఃఖపడవద్దు అని కుమారుడికి చెప్పట్లేదు. కానీ ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుని పరిచయం చేస్తున్నాడు. ఈ లోకంలో జీవించినంత కాలము నీవు ఎప్పుడూ జయము కలిగి ఉండాలంటే ఏమండి, యుద్ధ వీరులు సమకూర్చుకో, సైన్యాన్ని సమకూర్చుకో. ఏ రాజు కూడా నీ ముందు నిలవకుండా పారిపోనట్లు నీ బలగాన్ని బలపరుచుకో అని చెప్తాడు రాజులు. కానీ ఈ రాజు ఏం చెప్తాడు తెలుసా? ప్రియమైన వాళ్ళారా, నీ దేవుడని యెహోవా మాటకు నువ్వు లోబడు, ఆయన ఆజ్ఞకు నువ్వు కట్టుబడు, ఆయన ఉద్దేశానుసారంగా నువ్వు బ్రతకడానికి ఇష్టపడు. నువ్వు అన్ని విషయములు సౌఖ్యము కలిగి ఉండాలని నా ఉద్దేశము. అన్ని విషయాలు సౌఖ్యం ఎప్పుడు కలిగి ఉంటావు తెలుసా? దేవుని కనికరాన్ని నువ్వు పొందినప్పుడు. దేవుని స్తోత్రం. దేవుని కనికరాన్ని నువ్వు పొందినప్పుడు అన్ని విషయాలు సౌఖ్యం కలిగి ఉంటావు. గనుక నా కుమారుడా, నీవు నీ యెహోవా, నీ దేవుడని యెహోవా ఆజ్ఞకు నువ్వు కట్టబడు, దేవుని మాటకు నువ్వు కట్టబడు. మనుషుల మాటకు నువ్వు లోబడక పైపెచ్చు. నీ దేవుని మాటకు నువ్వు లోబడితే ఎలాగ నడుచుకుంటే సౌఖ్యము కలిగి ఉంటావో, ఎలాగ నడుచుకుంటే నిత్యరాజ్యముల పరలోకానికి చేరుకుంటావో అవన్నీ ఆయన నీకు బోధిస్తాడు. గనుక నేను చెప్పే మాట ఒకటే, నీ దేవుడి మాటకు లోబడు. ఈరోజు అనేక మంది బిడ్డలకు బోధించింది ఎలాగ తెలుసా? ఎదుటోడు చూసి నేర్చుకోరా అంటారు. ఎదుటోడు చూసి నేర్చుకోలే. చాలా మాట వినంటాం కదా ఈ మాటలో. ఎదుటోడు చూసి నేర్చుకోరా అంటారు. ఒకనొక రోజు కూడా మా నాన్నగారు బ్రతుకున్న రోజుల్లో ఇది వాళ్ళు కూడా వినాలి ఈ మాట. వాళ్ళ చెల్లెలు కొడుకు ఒకడు ఉండేవాడు. వాడి వైపు చూసి మా నాన్నకు మాట అన్నాడు, వాడు చూసి నేర్చుకోరా అన్నాడు. నేను ఆ రోజు ఒక మాట అన్నాను, ఓకే నువ్వు చెప్పినట్టు వాడిని చూసి నేర్చుకుంటాను. వాడికున్న ప్రతి అలవాటు ప్రకారం నేను బ్రతికి సాయంకాలం వాళ్ళు ఎలాగైతే ఇంటికి వస్తాడో అలాగే నేను కూడా ఇంటికి వస్తా, నీకు ఇష్టమా అని అడిగాను. ప్రేమిని వల్లారా, ఈరోజు ఎదుటోళ్ళు చూసి నేర్చుకోవడంలో ఏముందంటే ఎదుటోళ్ళు ఏం లేదు. కాబట్టి నీ ఎదుటి ఉన్న వారిని చూసి నేర్చుకుంటే పరలోక రాజ్యముల క్షేమం కలిగి ఉంటావు. దేని స్తోత్రం. నీ ఎదుటోళ్ళని చూసి నేర్చుకోవడం కాదు, కానీ వాడిని చూసి నేర్చుకో, పక్క వాడిని చూసి నేర్చుకోమడం కాదు. నీ ప్రభువును చూసి నువ్వు నేర్చుకున్నప్పుడు, నీ ప్రభు మాటకు నువ్వు లోబడ్డప్పుడు నీ కుటుంబం క్షేమం కలిగి ఉంటుంది, నీ కుటుంబం ఆశీర్వాదాన్ని నోచుకుంటుంది, నీ బిడ్డల తరము యెహోవా కాపుదల్లో ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని దావీదు ఒక మాట అంటాడు కదండి, 91:10 అనుకుంటాను. ఆ 10లో నీకు అపాయం ఏమీ రాదు. ఎందుకని? నీ దేవుడని యెహోవా మాటకు నువ్వు లోబడితే నీకు అపాయము రాదు. నీ గుడారం ఉందే, నీ గుడారమునకు ఏ తెగులు సమీపించుతా. చూడండి, గుడారం అంటే 2 రకాలుగా మనం తీసుకోవచ్చు. నీవు నివసించే గుడారం మీదకి ఏ తెగులు రానివ్వదు. అలాగే నీకు అపాయం రాకుండా ఈ గుడారమైన నీ హృదయానికి కూడా ఏ తెలుగులు కూడా రానివ్వక యెహోవా కాపుదలను ఉంచుకుంటాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రేమైన వాళ్ళారా, ఈరోజు పైపంచం నువ్వు దేవునికి ప్రీతిపాత్రమైన పాత్రగా ఉండాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. గనుక ఏ స్థితి కలిగి ఉన్నావో
ఈరోజు అనేక మంది క్రైస్తవులుగా ఉంటున్నారే కానీ దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతున్నారు. కొన్ని ఆలోచనలు, కొన్ని అలవాట్లు, కొన్ని విషయాల్లో దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతున్నారు. ఆ బ్రతుకు కాదు నేను కోరుకునేది. దేవుని మాటకు నువ్వు లోబడితే, పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నువ్వు ఆరాధించగలిగితే, పూర్ణ అంగీకారముతో ఆయన మాటలు అంగీకరించగలిగితే అన్ని విషయాలలో సౌఖ్యము కలుగుంటామని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆ సౌఖ్యాన్ని నీ చేతిలో చూడాలనుకుంటున్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఈ లోకమును జీవించినంత కాలము నీవు భారంగా బ్రతకడానికి దేవుడు ఇష్టపడేవాడు కాదు. నీవెప్పుడు కూడా ఆనందంగా బ్రతకాలది దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు ఒక మానవుడు తన బిడ్డ పట్ల ఎంతో ఆశ కలిగి ఉంటాడు. నా బిడ్డలు ఎప్పుడు కన్నీరు పెట్టకూడదు, నా బిడ్డలు ఎప్పుడు తృప్తికరంగా ఉండాలి, నా బిడ్డలు ఎప్పుడు ఆనందంగా ఉండాలది తల్లిదండ్రులకు ఉద్దేశం. నీకే అంత ఆలోచన కలిగినప్పుడు నిన్ను, నీ బిడ్డను, నీ కుటుంబాన్ని సంరక్షించి పోషకుడైన నా ప్రభు ఇంకెంతటి ప్రణాళిక కలిగి ఉంటాడు ఒకసారి ఊహించు. ఆయన ప్రేమ అవధనది లేనిది. అంతటి ప్రేమ మనమే చూపిస్తున్నాడు. కనుక ప్రేమైన బాలారా, అని చెప్తున్న మాట ఏంటి తెలుసా? కుమారుడికి లోకాన్ని పరిచయం చేయలేదు. నిన్న మేము పరిచయం చూసుకొని నవ్వుకుంటూ వచ్చాం. నిన్న ఏ దినం అది? తెలుగులో చెప్తే నాకు తెలుగు రాకపోయినా, ఇంగ్లీష్ రాకపోయినా, ప్రేమికుల రోజు. ఎక్కడ పెట్టినా జంటలుగా పిచ్చి కుక్కలు తిరుగుతున్నారు. అంటే తల్లిదండ్రులు ఎవరికి పరిచయం చేసిన వెళ్ళి ఎలాంటి పరిచయాల్లో ఉన్నారు? ప్రేమిడి వల్ల ఎంతటి దౌర్భాగ్యం మన జీవితం. ఎక్కడ చూసినా ఏ చిటికలు చూసిన వాళ్ళే మేము పరిచయం చూసుకొని వస్తుంటే, కావల పరిచయం చూసుకొని సీతారాంపురం వెళుతూ ఉంటే ఆ రోడ్లంతా ఎక్కడ చిట్టు కింద పెట్టినా వాళ్ళే పనికి మారిన బ్రతుకులో. ఆ బ్రతుకు నేను బ్రతకమని చెప్పట్లేదు నా దేవుడు. నువ్వు సౌఖ్యంగా ఉండాలి నా బిడ్డగా. నువ్వు దేవుని స్తోత్రం. ఓ క్రొత్త పేరు కలిగిన నీ బ్రతుకు ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు మనుషులు ఏదో భౌతికమైన, కృత్రిమమైన, పైశాచికమైన ఆనందం కొరకు ఏవేవో రోజులని చెప్పేసి ఏవేవో పనికి మారిన వీటన్నిటిని లోకములో పొలిమేసి మనుషులు వీటిని బట్టి ఆనందిస్తున్నారని వీళ్ళు అనుకుంటారు. కానీ ఈ ఆనందము పైశాచికమైంది. కానీ నా దేవుడిచ్చే ఆనందము శాశ్వతమైనది. నిత్య రాజ్యములు యుగయుగాలు దేవునితో కూడా సహవాసం చేసి ఆయనతో సంతోషించే జీవితాన్ని నా ప్రభు నీకు ఇవ్వాలని కోరుకుంటుంటే, లోకములో ఉన్న వాటి కొరకు పైశాచికమైన ఆనందం అనుస్తున్న ఈ రోజులను బట్టి నా దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్న మాట, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను పాటిస్తే అన్ని విషయాలు సౌఖ్యంగా ఉంటావు. అప్పుడు నీ మీద సమాధానం ఏలుబడి చేస్తుంది. ఆ సమాధానం బట్టి నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా బ్రతకడానికి ఇష్టపడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రేమ వల్ల బ్యాలెన్స్ డేనా? బ్యాలెన్స్ డే కాదులే, బ్యాలెన్స్ డే. ప్రేమని వల్ల ఈ పనికి మారిన పైశాచికమైన ఆనందం ద్వారా నువ్వు అనుభవించేదేంటి? ఈరోజు వాడి మాట ఆ పిల్లనకపోయినా, ఆ పిల్ల మాట వాడినకపోయినా ప్రాణాలు తీసేసుకుంటున్నారు, ప్రాణాలు తీసేస్తున్నారు కూడా. ఎందుకని? పైశాచికమైన ఆనందం. దీని ద్వారా నీకు ఒరిగేదేంటి? ఎప్పుడైనా దేవుని వైపు చూడగలిగితే దేవుడిచ్చే ఆనందం ఎలాంటిది తెలుసా? యుగ యుగమాలు మారినా, తరాలు మారుతున్నా,
తరాలు మారుతున్న తరగని ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని నా దేవునికి ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రేమని బల్లరా, ఈరోజు దేవుడు నీ పట్ల కలిగిన ప్రేమని వెల్లడిపరుస్తున్నాడు. ఏంటి ఆ ప్రేమ అంటే, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను నువ్వు పాటించాలి. కానీ ఈరోజు మనమంతా కూడా మనసులో ఏదన్నా పుడితే దాని ప్రకారం బ్రతికి పనికి మాలిన జీవితాన్ని చూపిస్తున్నామే, కానీ ప్రభువుకి నమ్మకంగా బ్రతకాలన్న ఆలోచన మన చేతులు పుట్టట్లేదా? ప్రేమని బాలారా, ఈరోజు అలాంటి జీవితం చూపించి దేవునికి ఆయాసకరంగా బ్రతికి దేవుని ప్రేమ నుంచి తులసివేయబడ్డామన్న ఆలోచన బ్రతుకు లేకుండా బ్రతుకుతున్నాం. నేను దేవుని మందిరానికి రావడమో దేవుని ఆరాధించడమో గొప్పతనం కాదు, కానీ నీ మనసు మారి నూతనపరచబడకపోతే ఏ విషయాన్ని కూడా నీ బ్రతుకు సౌఖ్యము కాదు. గనుక తన కుమారుడైన సమూయేలు మీద ఉన్న ప్రేమ, ఆ సొలొమోను మీద ఉన్న ప్రేమ ఎట్టిదో ఒక్కసారి చదువుతలే మాట. సొలొమోను మీద దావీదుకున్న ప్రేమ ఎట్టిదో తెలుసా? ఆ ప్రేమ నీవు నా దగ్గర లేదు. అంత ప్రేమ నేను నడుస్తున్న నా దేవుని యొక్క మాట ప్రకారము, ఆ మాట ప్రకారం నువ్వు బ్రతికితే, ఆ ప్రేమను పొందితే నీ బిడ్డల సౌఖ్యము కలుగుంటావు. ఈ సింహాసనం మీద నీ కుమారుల్లో ఒకడు కూర్చుండగా మానడు. అలాంటి ప్రేమ ఎక్కడుండొచ్చు తెలుసా? చదువుతలే. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గం అనుసరించి నడుచుకుని ఎడల నీవు ఏ పని పూనుకునేనో ఎక్కడ తిరిగినా చాలు. దేవుని స్తోత్రం. ఎక్కడ తిరిగినా అంటే మాటకి ఎప్పుడన్నా అర్థం తెలుసా మీకు? నీ బంధువుల్లో తిరిగినా, లోకస్తుల్లో తిరిగినా నువ్వెవరు అని గుర్తిరగలిగితే అప్పుడు నీకు వివేకము కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఈరోజు విచక్షణ జ్ఞానము లేకుండా పైచాచికి మన ఆనందాల కొరకు ఏమండి, మనకిష్టమైన వారు ఎవరైనా కలిస్తే దేవుణ్ణే మర్చిపోతాం, వాళ్ళ మార్గంలో మనం వెళుతాం. దేవుణ్ణే మర్చిపోతాం, వాళ్ళ మార్గాల్లో మనం వెళుతాం. ప్రేమని బల్లరా, చేతులు జోడిస్తున్నాను. నేను దేవుని పిలుపొందుకుంటున్న ఈ ఒక్క మాట చెప్పి సమయాన్ని ముగిస్తాను. నేను గొప్పవాడని చెప్పడానికి కాదు, కానీ ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతూ నేను బ్రతకడానికి ఇష్టపడ్డానో, వాక్యం నన్ను గట్టిగా పట్టుకున్నప్పుడు ఏమండి, రక్త సంబంధికుల ప్రేమకు దూరం చేశాడు. నా శరీరపరమైన వ్యక్తులకు దూరం చేశాడు. ఆత్మీయుడికి చేరువులోకి నడిపించాడు. మీ ప్రేమలో కొనసాగబోయే కృప నా దేవుడు నాకు కలుగు చేశాడు. ఎక్కడ ఈ ఆనందం ఉందంటే తన బిడ్డల్లో ఉందని దేవుడు నాకు బయలుపరిచాడు. మీ మధ్యలోనే నేను ఆనందించడానికి ఇష్టపడతాను, కానీ ఏమండి, నా సేవ పరిధిలో మనుషుల మధ్యకి పోయో, వాళ్ళ కుటుంబాల్లో జరుగుతున్న కార్యకలాపాలకు పోయో నేను ఆనందించడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడటం లేదు. ఎందుకో తెలుసా? పైపించి అక్కడికి వెళ్ళిపోతే వ్యర్థమైన మాటలేవన్నా మన మనసుకు తెలుస్తాయి. వ్యర్థమైన మాటల ద్వారా దేవునికి దూరం అయిపోతామేమన్న ఆలోచన కలుగు చేస్తాడు. అందుకని అంటాడు కదా, నువ్వు ఎక్కడ తిరిగినా, ఏ ప్రాంతంలో నువ్వు తిరుగుతున్నా అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండే స్థితిని నేను నీకు కలుగు చేస్తా. ఎప్పుడో తెలుసా? నా మాటకు లోబడి నువ్వు భయభక్తులు కలిగి చూపిస్తే. ఈరోజు క్రైస్తవులుగా బ్రతుకుతున్నామే, కానీ భయపడ్డట్టుగా బ్రతుకుతున్నామే, కానీ మన జీవితంలో భయభక్తులు లేకుండా బ్రతుకుతున్నాం. కానీ ఆ భయం ఎట్టిది అని నువ్వు తెలుసుకోవాలంటే, ఆ భయం నేను భద్రపరచాలంటే, నీ దేవుడని యెహోవా మా మాటకు నువ్వు లోబడితే నువ్వు ఎక్కడ తిరిగినా సౌఖ్యం ఉంటావు. నీవు పైవాడిగా ఉంటావే, కానీ కిందివాడిగా ఉండకుండా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. కళ్ళు ముద్దమా. కృపా సత్య సంపూర్ణ సర్వశక్తి మంచుడా మీకు స్తోత్రాలు. అవునయ్యా, మీ ప్రేమ మా జీవితాన్ని వెనకట్లేదయ్యా. ఎవరు చూపని ప్రేమను చూపించే ప్రేమ స్వరూపుడా, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి.
మీకు వ్యతిరేకమైన మార్గాలు నడుస్తున్నాం ప్రభువా. మీకు ఆయాసాన్ని కలుగు చేసే మార్గంలో బ్రతుకుతున్నామయ్యా. ఆ మార్గాన్ని విడిచి మీ మార్గమును నడిచి నిత్య రాజ్యము చేరే వరకు మేము ఏ విషయాల్లో కూడా వివేకముగా నడుచుకున్నట్టు కృప చూపించమని, నిత్యము మీ సన్నిధి మాతో ఉంచమని, ఆ వాక్యులైన మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట ద్వారా మా జీవితాలు బలపరచబడి మీరు ఆకలికి సిద్ధపడే కృప దయచేయమని, ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చి వివేకముగా నడుచుకుంటూ మిమ్మల్ని అనుసరించి కృప దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆశీర్వాదం మన పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కరుణ సహవాసము సరిదాని కాపుదల ఎప్పుడూ ఎల్లప్పుడూ సదాకాలము మన జీవితంలో క్షేమమును ఆశీర్వాదం కలుగచేసి అన్ని విషయాల్లో సౌఖ్యము కలిగి ఉండే జ్ఞానము దయచేసి ఆయన రాకడ వచ్చే వరకు, ఆయన రాకడం ఎత్తబడి అనుభవాన్ని కలుగు చేసి ఆయన కృపతో నింపునగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.